నమస్తే అండి, నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో మనతో పాటు పర్వతాల్ గారు ఉన్నారు. సో తనకు కూడా రీసెంట్ గా హార్ట్ అటాక్ తో ఇబ్బంది పడ్డారు. సో మీరే తన మాటల్లో వినొచ్చు ఎలా తను ఇబ్బంది పడ్డారు. తన వయసు 40 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు యంగ్ ఏజ్ లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయనేది వాస్తవము. అది అందరూ కూడా తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. పర్వతాల్ గారు కూడా తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వల్ల అర్లీగానే కనుక్కొని తన ఆరోగ్యాన్ని సేవ్ చేసుకున్న వాళ్ళు అయ్యారు. మీరు తన మాటల్లోనే వినండి. చెప్పండి పర్వతాల్ గారు. 2 సంవత్సరాల ముందు కొలెస్ట్రాల్ వచ్చినండే డాక్టర్ గారు చూపించుకోమన్నాడు, కానీ నేను నెగ్లెక్ట్ చేసిన. మొన్న డాక్టర్ గారు ఏం చేశారు, పంపించారు ఇక్కడికి. సడన్ వచ్చేసరికి సార్ ఉన్నాడు, ఎంజియోగ్రామ్ చేస్తాం, లోపల తీసుకుపోయి 2 సెన్సులు వేసారు సార్. ట్రీట్మెంట్ చాలా మంచిగా జరిగింది సార్, చాలా మంచిగా చేశారు. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుంది కదా? చాలా బాగుంది సార్. ఓకే, ఐసీలో మాత్రం చాలా మంచిగా చూసుకుంటున్నారు, దగ్గరుండి చూసుకోరు 24 hours. మంచిగా చాలా మంచిగా ఉంది సార్ హాస్పిటల్. మంచిదండి, థ్యాంక్ యూ అండి. సో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచే హార్ట్ అటాక్స్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, సో ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఉన్నా, లేదంటే 30 సంవత్సరాల నుంచే మనం బేసిక్ టెస్ట్లు అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంది. బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రతి ఒక్కరు కూడా ఎంత అర్లీగా చెక్ చేసుకుంటే అంత మంచిది. ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో పర్వతాల్ గారికి కూడా బీపీ అనేది 3-4 సంవత్సరాల నుంచి ఉంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది. సో తను దానికి మందులు వాడుతున్నారు. బట్ ఈవెన్ దెన్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో తను అలా శ్వాసకోశ ఇబ్బందితో, ఆయాసంతో ఇబ్బంది పడతా ఉంటే ఈసీజీలో మార్పులు వచ్చాయి. ఈసీలో మార్పులు చూసి స్కాన్ చేయడంలో స్కాన్ కూడా కొంచెం మైల్డ్ ప్రాబ్లం ఉండడం వల్ల తనకి యాంజియోగ్రామ్ సజెస్ట్ చేసాము. యాంజియోగ్రామ్ లో మేజర్ వెజల్ బ్లాక్ ఉన్నది, ఎల్ఈడి బ్లాక్ అంటాం. అది కంప్లీట్ గా మూసుకుపోయింది. ఈ ఏజ్ కి కంప్లీట్ అక్లూజన్ అంటే డేంజర్ అనమాట. సో దాన్ని వాళ్ళకి వివరించి దాన్ని సరైన పద్ధతిలో స్టంట్ ద్వారా ఓపెన్ చేసి స్టంట్స్ వేయడం జరిగింది. స్టంట్స్ వేసిన తర్వాత తను మంచిగా ఉన్నారు, తన ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గాయి. సో దాని తర్వాత తనకి మందులన్నీ కూడా అడ్వైస్ చేసాము. అవన్నీ కూడా తను మంచిగా వాడుకుంటున్నారు. ఇప్పుడు పేషెంట్ పర్వతాల్ గారు కూడా చాలా మంచిగా ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆరోగ్యం పట్ల, గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి అందరూ కూడా సరైన టెస్టులు కానివ్వండి, సరైన లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం హెల్తీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలానే స్క్రీనింగ్ అంటాం, అంటే అట్లీస్ట్ యాన్యువల్లీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటి కొన్ని బేసిక్ టెస్ట్లు అనేది చేయించుకోవడం వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే జాగ్రత్త వహించి దాన్ని మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసుకోవడానికి వీలుంటుంది. సో ఈ విధంగా మనం పాటిస్తే మన ఆరోగ్యాన్ని చాలా భద్రంగా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇదండి, థ్యాంక్ యూ.